తెలంగాణ జాగృతి జనం బాట కార్యక్రమంలో భాగంగా తెలంగాణ వ్యాప్తంగా 23 జిల్లాలలో ఉన్నటువంటి సమస్యలను చాలా విస్తృతంగా ఉన్నటువంటి అనేక అంశాలను మరి ప్రభుత్వం యొక్క దృష్టికి తీసుకొచ్చే విధంగా జాగృతి ప్రయత్నం చేస్తున్న విషయం మీ అందరికీ తెలిసిందే. ఈ రోజు వనపర్తి జిల్లాలో జనం బాట ఇక్కడ పొద్దు నుండి అనేక సమస్యలను తీసుకుంటున్నాం. అందులో భాగంగా రావడం జరిగింది. ప్రత్యేకించి వనపర్తి టౌన్ నుంచి 5 కిలోమీటర్ల చాలా నిర్మించడం జరిగింది. ఇక్కడ ఉండేటటువంటి ప్రధానమైన సిబ్బంది కొరత, దీని మీద ప్రభుత్వం దృష్టి సారించాలని ఇంత దూరంలో ఉంది కాబట్టి టెస్ట్ చేసుకోవడం కంపల్సరీ అవుతుంది. రేడియాలజీ డిపార్ట్మెంట్ ఆ పిల్లలు ఎవ్రీ 1 ఇయర్ కి రొటేషన్ వెళ్ళిపోతూ ఉంటారు కాబట్టి రేడియాలజీ డిపార్ట్మెంట్ యాక్టివేట్ చేసుకోవాలి. ప్రత్యేకించి ఇక్కడ చూస్తున్న టౌన్ చాలా దూరంలో ఉంది టెస్ట్ చేసుకోవాలంటే కాబట్టి రేడియాలజీ మీద ఇమీడియట్ ఫోకస్ చేయాలి. అట్లానే గైనకాలజీకి సంబంధించిన డాక్టర్స్ ఇదివరకు వేరే జిల్లాలలో కూడా మేము అదే నోటీస్ చేస్తాం. చాలా తక్కువ మంది డాక్టర్స్ ఉన్నటువంటి డాక్టర్స్ కష్టపడి వచ్చిన వాళ్ళందరూ సేవ చేసే ప్రయత్నం చేస్తున్నారు. వారు అందుకోలేకపోతున్నారు. డాక్టర్స్ సంఖ్య పెంచాలి. పెంచితే ఇంకొంచెం మంచిగా అందరికీ కూడా వైద్యం అందేటటువంటి అవకాశం ఉంటుందని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. అదర్వైజ్ ఇంకా హాస్పిటల్లో ఉండేటటువంటి అన్ని హాస్పిటల్లో ఉన్నటువంటి మెయింటెనెన్స్ కరెక్ట్గా డబ్బులు మందులు సరైన ఎంత డాక్టర్స్ కష్టపడ్డారు, నర్సులు కష్టపడ్డారు, ఇబ్బంది అవుతున్నటువంటి సందర్భం. అట్లానే హాస్పిటల్ శానిటేషన్, సెక్యూరిటీ, కేర్ టేకర్స్ ఎవరైతే ఉన్నారో అందరూ కూడా కాంట్రాక్ట్ బేసిస్ మీద ఇంకా కూడా ఉన్నారు. వాళ్ళకి ఒక్కొక్కరికి 3 డెలివరీ వచ్చినటువంటి ఆడపిల్లలు కరెక్ట్గా చూసుకొని కేర్ టేకర్స్ వాళ్ళు ఇబ్బంది పడేటటువంటి పరిస్థితులు ప్రభుత్వం ఆ విషయంలో కూడా ఆలోచన చేయాలని డిమాండ్ చేస్తూ ఉంటాం. ఇంకా మా వనపర్తి యాత్ర రేపు సాయంత్రం వరకు కొనసాగుతుంది. ఒక్కొక్క మండల స్థాయిలో ఉండేటటువంటి సమస్యలు కూడా టేకప్ చేస్తూ ఉంటాం. సో వాటన్నిటి సమాహారంగా రేపు పొద్దున మళ్ళీ వనపర్తికి ప్రెస్ మీట్ టోటల్ వివరాలు చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు మాత్రం ఒకటే అడుగుతా ఉన్నాం, ఆరోగ్య తెలంగాణ రావాలని ఎక్కువ స్టాఫ్ చదవాలని మంచి ఫెసిలిటీ అందే అవకాశం ఉంటుంది. ప్రభుత్వం దీనిపై తక్షణం దృష్టి పెట్టాలని డిమాండ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. జై తెలంగాణ. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.